బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన నేడు పార్టీ కీలక సమావేశం జరగనున్నది. 2001 ఏప్రిల్ 27న ఆవిర్భవించిన బీఆర్ఎస్ పార్టీ 25వ వసంతంలోకి ప్రవేశిస్తున్న నేపథ్యంలో సర్వత్రా ఆసక్తి నెలకొంది. బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్లో మధ్యాహ్నం రాష్ట్ర కార్యవర్గ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు. రాష్ట్ర కార్యవర్గం జిల్లా అధ్యక్షులు, ప్రస్తుత మాజీ ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ మాజీ చైర్మన్లు, జిల్లా పరిషత్ చైర్మన్లు, డీసీసీబీ, డీసీఎంఎస్ అధ్యక్షులు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు సమావేశానికి హాజరు కానున్నారు. బీఆర్ఎస్ ఆవిర్భవించి 25 ఏళ్లు కావస్తున్న నేపథ్యంలో పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకల నిర్వహణతో పాటు సభ్యత్వ నమోదు, పార్టీ నిర్మాణం తదితర నిర్మాణాత్మక అంశాలపై విస్తృత స్థాయిలో చర్చించనున్నారు. ఈ నెలాఖరులో బహిరంగ సభ నిర్వహించాలని పార్టీ నాయకత్వం మొదట నిర్ణయించింది. అయితే బహిరంగ సభను ఈ నెలలో నిర్వహించడం కన్నా పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజున నిర్వహించాలా, లేకుంటే పార్టీ అధ్యక్ష ఎన్నిక ఉండే సెప్టెంబర్లో నిర్వహించాలా అనే అంశంపై చర్చించనున్నట్లు సమాచారం. ఏప్రిల్ 27న ప్రతినిధుల సభను నిర్వహించి అప్పటి నుండి అధ్యక్ష ఎన్నిక నాటికి పార్టీ సభ్యత్వం నమోదు, గ్రామస్థాయి నుండి జిల్లా స్థాయి దాకా పార్టీ ప్రధాన కమిటీలు, అనుబంధ కమిటీల ఎన్నికల నిర్వహణ, సెప్టెంబర్ లేదా అక్టోబర్లో అధ్యక్ష ఎన్నిక నిర్వహణ తదితర అంశాలపై లోతుగా చర్చించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పార్టీ చేపట్టాల్సిన కార్యాచరణ, అనుసరించే వ్యూహంపై పార్టీ శ్రేణులకు అధినేత కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. తెలంగాణలో రేవంత్ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాల మీద నేటి విస్తృత స్థాయి సమావేశంలో చర్చించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు చేపట్టాల్సిన కార్యాచరణపై సమగ్రంగా చర్చించి పార్టీ అధినేత కేసీఆర్ దిశానిర్దేశం చేస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. ప్రభుత్వం ఇచ్చిన హామీలను సాధించుకుంటూ తమ హక్కులను తాము కాపాడుకునే దిశగా రాష్ట్ర ప్రజలను చైతన్యం చేసేందుకు పార్టీ నాయకత్వం, కార్యకర్తలు, శ్రేణులు అనుసరించాల్సిన వ్యూహాలు, విధానాలపై ఈ సమావేశంలో కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు.